అయిన రోజు, ఎవరి జాతకంలో అయినా రాహు రాక్షసుడు కదా, రాహు గ్రహ ప్రభావం బాగలేదు అన్నప్పుడు అధిదేవతలు ప్రతిదేవతలను పూజిస్తే రాహు మంచివాడవుతాడు. అయితే చదివే వయసుల్లో ఎవరికైనా రాహు గ్రహ ప్రభావం వచ్చి జాతకంలో దుస్థానంలో ఉంటే వాళ్ళు చెడు వ్యసనాలకి, బెట్టింగ్స్కి, చెడు అలవాటుకి, చెడు ఆలోచనకి ఇలా విధి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు సాయంత్రం మినప్పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి జిల్లేడు ఒత్తులు పెట్టి గణపతి ముందు వెలిగించండి, గణపతిని పూజించండి. ఖచ్చితంగా మీ జాతకంలో రాహు దోషం ఉంటే తగ్గుతుంది. అంతేకాదు మీ పిల్లల కోసం వాళ్ళ చేతిలోనే ఆచరించినా, వాళ్ళ పేరులో మీరు ఆచరించినా వాళ్ళకి చెడు వైపు మనసు పోదు. జాతకంలోని రాహువు దుస్థానంలో ఉంటే దుర్వ్యసనాల పాలవుతారు. చదువుకునే పిల్లలు బెట్టింగ్స్ కి, దుర్వ్యసనాలకి అలవాటు పడతారు. ఇలాంటి వాటి నుండి విముక్తికై గణపతి ముందు మినప్పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యి గాని నూనె గాని వేసి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి స్వామివారిని ఆరాధించాలి. పిల్లల చేత ఆచరింపజేయిస్తే మరింత శుభప్రదం.